అదేవిధంగా మళ్ళీ 4వ తారీఖు 10వ నెల 2013లో 53 లక్షలు 27 చిల్లర వచ్చినాయి. మళ్ళీ అదేవిధంగా 25/8/2015 53 లక్షల 80,120 రూపాయలు. అంటే దాదాపు 2,12,00,000 చిల్లర రుణమాఫీ మా సొసైటీకి వచ్చింది. 2014లో తీసుకున్న రైతుల రుణాలు మరి ఎందుకు మాకు కాలేదు? ఈ పైసలు ఎటువైనాయి? ఒకటి. అదేవిధంగా రైతుల దగ్గర రుణాలు వసూలు చేసి 1,66,000 రూపాయలు, 1,66,00,000 రూపాయలు రుణం రైతుల దగ్గర వసూలు చేసింది. ఆ డబ్బు ఎటువైంది మా సొసైటీ? మాకు అది కావాలి. షేర్ అమౌంట్ ప్రతి రైతులు షేర్ అమౌంట్ అనేది రూపాయలు, షేర్ అమౌంట్ రూపాయలు లేకుండా దాదాపు 50 లక్షల రూపాయలు అడ్రస్ లేకుండా వేసి ఎవరి పీరియడ్ 40 లక్షల రూపాయలు ఎవరి పీరియడ్ వేసిరు. షేర్ అమౌంట్ వాడచ్చా? రైతులు అది మూలధనం, అది బ్యాలెన్స్ ఉండాలంటే ఎట్లా వాడతారు? అదొకటి. రెండోది ఏంటంటే ప్యాడీ సెంటర్ కమిషన్లో దాదాపు ఇప్పటిదాకా ప్యాడీ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి అంటే దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుందో ఎక్కైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 50 లక్షల కమిషన్ వచ్చింది. 50 లక్షల కమిషన్ ఇచ్చింది గవర్నమెంట్. మన ప్యాడీ సెంటర్ ఓపెన్ చేసి అట్లు కొని గవర్నమెంట్కి ఇస్తే మన కమిషన్ 50 లక్షల దాకా వచ్చింది. అంటే ఇంకెక్కొచ్చిందో తక్కువ చెప్తలేదు అంటే దాదాపు చెప్తున్నా, అంటే ఎక్కచ్చే ఉండాలన్న అందాలి. మరి ఈ డబ్బంతా ఎటుపోయింది? ఈ డబ్బంతా ఎటుపోయింది? మా సొసైటీకి రూపాయలు లేదు. మొన్న గాంధీ పైసలు కార్యక్రమం పైసలు 3 లక్షల రూపాయలు డిపాజిట్ ఫిక్స్ డిపాజిట్ చేస్తే వీళ్ళకు వర్క్ చేసే జీతాలు చేసే అటెండర్స్ కానీ సిఓ కానీ మాకు జీతాలు లేవు, మాకు రూపాయలు లేదు, ఏది లేదు, మేము అది ఎక్కించుకొని మేము జీతాలు తీసుకున్నాం అంటే ఎవరి పరిస్థితి ఒకటి. సరే దీన్ని ఆధారపడి పని చేస్తున్నారు. పైసలు లేకపోతే ఎట్లా? సరే డిపాజిట్ ఉన్నాయా విడిపించుకొని తీసుకొని మళ్ళీ కమిషన్ రాయని డిపాజిట్ చేయడం చేసిరా. ఈ డబ్బు దాదాపు 3,95,00,000 రూపాయల లెక్క ఈ సొసైటీలో ఉన్నది. త్వరలోనే దీని డేటా మొత్తం తీసుకొస్తాం. దగ్గరలో ఉన్నది. ఎవరైతే దీనిలో మిస్యూజ్ చేసిరో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ రికవరీ ఇచ్చుడే, దానికి చట్టం వాళ్ళని శిక్షించుడే. అట్లనే కాకుండా 2000 ఇప్పుడు సిఇఓ గారు ఇప్పుడు 1/2/2015 తెలియదు. కానీ ఆ మధ్యలో సిఇఓ లేని టైంలో 2019/1/2015 నుంచి దాదాపు 15,20,000 రూపాయలు డ్రా అయినాయి. సిఇఓ అటాచ్ సిగ్నేచర్ లేకుండా చెక్ రూపాయి కూడా డ్రా చేయరాదు. అది ఎలక్షన్ టైమా లేకపోతే సిఇఓ రిజైన్ చేసిండు. ఆయన రిజైన్ చేసిన ఇంకో సిఇఓ మనం ఉద్యోగంలో చేర్చుకునేదాకా ఒక పైసా కూడా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే దీంట్లో ఉన్న సీనియర్ క్యాండిడేట్ అని ఎవరైతే స్టాఫ్ ఉంటుందో వాళ్ళకు తాత్కాలికంగా జాయింట్ అకౌంట్ ఇచ్చి తీర్మానం చేసుకోండి. అంటే ఎంసీ అంటే మెంబర్స్ మీటింగ్గా తీర్మానం చేసుకొని తాత్కాలికంగా చెక్ పవర్ ఇచ్చేసి డబ్బులు తీయాలి. అది ఏది లేకుండా దాదాపు 15,20,000 రూపాయలు రాయండి. నేనేమంటున్నానంటే అవి రైతులకి వెళ్ళి మీరే దిగడానికి ప్రూఫ్ చేయాలి. అంటే తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా అంటే మన ఇప్పుడు ఏది అంటే రసాయన ఎరువులు అప్పటి నుంచి ఇప్పుడు అమ్మితే దాదాపు ఒక 10-15 లక్షల రూపాయలు కమిషన్ మిగిలింది. ఈ డబ్బంతా ఏం చేశారు? ఒకటి ఇది నేను చూపిస్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నది. ఈ ఎవిడెన్స్ మొత్తం త్వరలోనే టేబుల్ మీదకి వస్తుంది. నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. నేను మాట్లాడినంత మాత్రమే అడిగే ప్రూవ్ చేసే బాధ్యత నాకు ఉన్నది, చేపిస్తా కూడా. రెండోది ఏంటంటే చెక్కులు ఒకటి సిఇఓ గారు అయితే 2014లో రుణమాఫీ లిస్టు ఇంతమంది